స్వామి, ఈసారి అలాగే నేను పాస్ అయ్యేటట్టు చూడు స్వామి. ఈసారి పాస్ అవ్వకపోతే నేను చాలా చిక్కులు ఎదుర్కొంటాను. నాకు అసలు చదవడానికి ఇంట్రెస్ట్ రావట్లేదు, ఏమీ గుర్తుండట్లేదు, అర్థం కావట్లేదు. 2 సార్లు ఫెయిల్ అయిపోయాను. దయచేసి ఈసారి ఎవడైనా ఓ టాపర్ ఫ్రెండ్ పడి నేను పాస్ అయిపోయేలా చూడు స్వామి. అలా నేనేం చేయను కాదు, నా వంతు నేను ట్రై చేస్తాను. జై జగన్నాథ. రై, చదువుతున్నావా? చెత్త వేషాలు వేస్తున్నావా? సో హాయ్ అందరికీ. మనం ఎప్పుడు కూడా మన ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకోవాలి, కానీ ఇంట్రొడక్షన్ చెప్పలేదు. హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఫెయిల్యూర్స్ అనేవి మనకి ఎప్పుడు చాలా హాయ్ ఎవ్రీవన్, మరి మనం ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఫెయిల్యూర్స్ అనేవి మనకు గొప్ప లెసన్స్. మనం ఎప్పుడు కూడా వాటిని తలుచుకుంటూ బాధపడద్దు, వాటి నుంచి నేర్చుకుంటూ వెళ్ళాలి. అనుకున్నా అలాంటిది మళ్ళీ మొదలెట్టావు నీ చెత్త వీడియోలు. ఈ వీడి కోసం ఎన్ని చర్చిలు తిరిగినా, మసీదులు తిరిగినా, గుళ్ళు తిరిగినా వీడు మాత్రం పాస్ కాడు. పక్కింటి అబ్బాయిని చూసి నేర్చుకోరా. సంక నాకు వాడిది, సంక నాకు నా పనికిరావు నువ్వు. అందరం ముందుకెళ్తుంటే వీడు సప్లీలు వీడియోలు పనికి మళ్ళీ దాన్ని వేసుకొని తిరుగుతున్నాడు. అది ఎదగదు, వీడిని ఎదగనివ్వదు. నీ బతుకు. ఈసారి నీకు ఫీజు కూడా కట్టాను. ఎలా కట్టుకుంటావు కట్టుకోపో. హలో జగన్, హలో లక్కీ. ఏమైంది? అంకుల్ తిట్టారా? నువ్వేం పట్టించుకోకు. ఈసారి అన్నీ క్లియర్ చేద్దాం. నీ కాంటెంట్ ఎడిటింగ్ కూడా నేనే చేస్తా. లక్కీ, ఇంకోటి చెప్పాలి. ఐ థింక్ వీ షుడ్ ఎండ్ అవర్ రిలేషన్షిప్. డిస్ట్రాక్ట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఓకే జగన్, ఇది కరెక్ట్ టైం కాదు. మనం ఎగ్జామ్స్ తర్వాత మాట్లాడతాం. ఓకే డా. ఎవరు బ్రో మీరు? ఏం కావాలి? బ్రో కొంచెం వాటర్ ఇస్తారా? బాగా దాహంగా ఉంది. తిరిగి తిరిగి వచ్చా, కాలు పీకుతున్నాయి. కూర్చోవచ్చా బ్రో? షూర్ బ్రో, నేను వస్తున్నాను. కూర్చోండి బ్రో, ఇక్కడ పక్కన అరుగు ఉంది. ఎప్పుడే తీసుకొస్తాను దాన్ని. ఇది వాళ్ళు బ్రో, తాగండి. బాగా అలసిపోయాను బ్రో. ఇది ఏం ఏరియా బ్రో? ఎంఎల్బి నగర్ బ్రో. మీరు ఎక్కడ? ఎటు వెళ్ళాలి మీరు? మా ఇల్లు నార్త్ డైరెక్షన్లో బ్రో. అదే అర్థం కావట్లేదు. ఎటు కాకుండా ఆగిపోయాను బ్రో. దారిలే కాదు,
లైఫ్ కూడా అంతే బ్రో అప్పుడప్పుడు. అవును బ్రో, అంతే. అటు ఇటుగా కూడా తప్పిపోతాం, ఎటు వెళ్ళాలో కూడా అర్థం కాదు. మీ సైలెన్స్, మీ టోన్ని చూస్తే మీరు కూడా ఎక్కడో తప్పిపోయినట్టున్నారు బ్రో. నువ్వేమనుకోనంటే నేను కథ చెప్పు బ్రో. చెప్పండి. పక్కింటి అబ్బాయిని చూసి నేర్చుకోరా. సంక నాకు వాడిది. సంక నాకు నా పనికి రావు. వీడు సప్లీలు వీడియోలు పనికి మళ్ళీ దాన్ని వేసుకొని తిరుగుతున్నాడు. నీ బతుకు. ఈసారి నీకు ఫీజు కూడా కట్టాను. ఎలా కట్టుకుంటావు కట్టుకోపో. ఐ థింక్ వీ షుడ్ ఎండ్ అవర్ రిలేషన్షిప్. డిస్ట్రాక్ట్ అవుతున్నట్టు అనిపిస్తున్నాడు. అది సంగతి. ఓకే బ్రో, నేను ఇంకా ఎలాగో దారి తప్పిపోయాను కాబట్టి నా జర్నీ స్టార్ట్ చేయాలనుకోవట్లే బ్రో. నీతోనే ఉంటా, నీతోనే తింటా. ఎలాగో నువ్వు కూడా దొరికావు కదా బ్రో. బ్రో ఏం మాట్లాడుతున్నావు బ్రో? ఏదో హ్యుమానిటీ చూపించి కొన్ని నీళ్ళు ఇస్తే మా ఇంట్లో ఉంటా అంటావా? అయినా మా ఇంట్లో నాకే ప్లేస్ దిక్కులేదు. ఇంకా నువ్వేమంటావు బ్రో? బ్రో నీకు దండం పెడతాను, తొందరగా వెళ్ళిపో బ్రో. మా వచ్చే టైం అయింది, మళ్ళీ ఇదొక వంగ పెట్టుకొని తిడతాడు. అయినా మనకి దారులు దొరకకపోతే మనం జర్నీలో ఆపేస్తాం బ్రో. ఆపేస్తే ముందుకే వెళ్తాం. ఏదో ఒక దారి ఉంటుంది కదా, వెతకాలి బ్రో. వెతికితేనే మనకు దొరుకుతుంది. ఎగ్జాక్ట్గా నీకు నేను చెప్పేది కూడా అదే బ్రో. ఎగ్జామ్స్కి వెళ్ళానని, సప్లైస్కి వెళ్ళానని ఆపేయకూడదు బ్రో. కాన్సెప్ట్స్ వైజ్ చదవాలి బ్రో. బ్రో ఇంకా కంటెంట్ క్రియేషన్ అంటావా, వాళ్ళు ఎవరో ఏదో అంటారు, వీళ్ళు ఎవరో ఏదో అంటారని చెప్పి ఆపేయకూడదు బ్రో. నాకు ఈ కేన్ ఉంది బ్రో, నేను నాకు దారి చూపించడానికి. బ్రో ఇప్పుడు ఎవరో ఏదో అన్నారని నేను ఈ కేన్ని డిస్ట్రాక్షన్ అనుకుంటే నేను నా గమ్యాన్ని రీచ్ అవ్వలేను బ్రో. ఈ కేన్ లేకుండా నేను నడవగలను, కానీ నా గమ్యాన్ని అయితే రీచ్ అవ్వలేను బ్రో. నీ లైఫ్లో కూడా అలాగే ఎవరొకరు ఉంటారు కదా బ్రో, వారనే డిస్ట్రాక్షన్ అనుకుంటే ఎలా? అంకుల్ తిట్టారా? నువ్వేం పట్టించుకోకు. ఈసారి అన్నీ క్లియర్ చేద్దాం. నీ కాంటెంట్ ఎడిటింగ్ కూడా నేనే చేస్తా. ఓకే జగన్, ఇది కరెక్ట్ టైం కాదు. మనం ఎగ్జామ్స్ తర్వాత మాట్లాడతాం. బ్రో ఒక చిన్న హెల్ప్, చెప్పు బ్రో. ఒక చిన్న హై బ్రో. దాందేముంది బ్రో, నాకు కథ తెప్పించావు. దా. నాకు ఈ కేన్ ఉంది బ్రో, నేను నాకు దారి చూపించడానికి. నీ లైఫ్లో కూడా అలాగే ఎవరొకరు ఉంటారు కదా బ్రో. హలో లక్కీ, కాన్సెప్ట్స్ ఏం గుర్తున్నట్లేదు లక్కీ. ఇప్పుడు నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి నాకంతా, అసలు నా వల్ల అవ్వట్లేదు. అప్పుడు నేనే స్వయంగా చదువుకుంటా అన్నావు. నేనా ఎప్పుడన్నా లక్కీ నేను నిన్న అసలు అడ్డమా?
లక్కీ నేను స్వయంగా చదువుకుంటాను. ఒకవేళ నాకు ఏమి రాకపోతే అప్పుడు వచ్చి నేను హెల్ప్ అడుగుతా, సరేనా? ఎందుకంటే నేను కూడా 5th క్లాస్ వరకు టాపర్ని. ఓ లక్కీ లక్కీ సారీ లక్కీ ప్లీజ్ లక్కీ ప్లీజ్ లక్కీ నువ్వే ఇప్పుడు అయ్యా లక్కీ నువ్వు హెల్ప్ చేస్తాను నాకు ఇప్పుడు లక్ వస్తుంది లక్కీ ప్లీజ్ లక్కీ జగన్ కోసం. సరే జగన్నాథం, ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడు. డిప్రిసియేషన్ అకౌంట్ 2 టైప్స్. 10% క్యాల్కులేట్ చేయాలి. నువ్వు ఈ టైంలో సెల్ఫ్ బిలీవ్తో ఉండాలి. నువ్వు చేయగలవు, నువ్వు ఉన్నావు కదా. నీ స్టామినా నీకు తెలియట్లేదు. నువ్వు మనసు పెట్టి చేస్తే ఏదైనా పాసిబుల్ అవుతున్నా. ఏం జరిగినా నేను నీతో ఉంటా. సో సెల్ఫ్ డౌట్ పెట్టుకోకు. ఏమున్నా ఎప్పుడైనా కాల్ చేయి, సరేనా? హలో ఎవ్రీబడి, ఈరోజు మనం ఒక ఫెయిల్యూర్ స్టూడెంట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇంటర్లో 3 సప్లీస్ పెట్టుకున్నాను. ఫ్యామిలీ ప్రెజర్గా ఉంటుందో నాకు తెలిసింది. అయితే ఈసారి ప్రిపరేషన్కి తనకి అసలు చదవబుద్దే కాలేదు. 2 సార్లు ఫెయిల్ అయ్యాడు. దాని చదవాలో కూడా అర్థం కాలేదు. ఎగ్జామ్స్ రాస్తే 3 లేదు. అలాంటప్పుడు అతనికి ఒక స్ట్రేంజర్ ఫ్రెండ్ చెప్పా. సో అలా వీడియోలు చేస్తున్నాడు, బాగుపడ్డాడు. పోతారు అట్లనే సంకనాకి మాట లేకపోతే. కృష్ణుడు చెప్తాడు, ఒకవేళ నువ్వు నీకు కావాల్సిన దానికోసం ఫైట్ చేయకపోతే నువ్వు కోల్పోయిన దానికోసం బాధపడే రైట్ నీకు లేదని. ఏం మాట్లాడుతున్నావు అన్న? కమ్యూనికేషన్ ఇస్ తప్పండి. ఎంతమంది చేయట్లేదు వాళ్ళు దాన్ని చెత్త వీడియోలు అంటారేంటి? అంటే నేను నిజంగానే సగం ఎక్కువ అనుకుంటున్నానా? వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు? ఏంట్రోయ్ మాటలు చదువుతున్నావు? నేను మాట్లాడడం జరగట్లేదు నాన్న. అడగాల్సిన అడుగుతున్నాను, అడిగి తీరాలి. మనం ఎంతమంది చేయట్లేదు కంటెక్టేషన్. అంతెందుకు మీరే చూస్తుంటారు కదా, ఏదో ఒక రీలో యూట్యూబ్ షార్ట్స్ లేకపోతే ఏదో ఒకటి చేస్తే తప్పేంటి? ఎవరు నేర్పిస్తున్నారు నీకు ఇట్లా మాట్లాడమని? యువత నేర్పిస్తుంది నీకు ఇట్లా మాట్లాడమని? ఎవరికి నేర్పించాల్సిన అవసరం లేదు. ఎవరి దారి వాళ్ళకు ఉంటుంది, ఎవరి యూనిక్ టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. ప్రతి ఒక్కడికి చదవాలంటే అవ్వదు. అలా అనుకుంటే సచిన్ టెండూల్కర్ వీళ్ళందరూ ఎవరు ఉన్నారు వాళ్ళు? అంటే హక్కు లేదా నాకు? నాన్న మీకు 100% హక్కు ఉంది. నా కొడుకు చెడిపోతున్నాడా, మంచి దారిలో వెళ్తున్నాడా లేదా అని చెప్పి భయపడడానికి, భయపెట్టడానికి, కంట్రోల్ చేయడానికి. అండ్ కంట్రోల్ని మరీ డిక్టేటర్షిప్ లాగా చేసేసి దాంట్లో వెళ్ళి మీరు ఏం తప్పులు చేస్తున్నారో మీరే రియలైజ్ అవ్వట్లేదు. మొన్న నాకు టీజ్ కూడా ఇవ్వలేదు, మీరు లక్కీ ఇచ్చింది. ఇప్పుడు చూస్తే ఇలా అంటున్నారు. దయచేసి మీరు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, కానీ ఇలాంటి మాటలు మాత్రం అని బాధ పెట్టకండి. నేను ప్రతిసారి అనుకుంటూనే ఉంటా, మనం చేసే పనికి పైసలు రాకపోతే పని చేసేవాడికి ఆ పనికి రెండింటికి విలువ ఉండాలని. మీరు కరెక్ట్ దారిలోనే ఉన్నారని నాకెలా తెలుస్తుందిరా? కొంచెం మాతో మాట్లాడితే అన్నీ తెలుస్తాయి నన్ను. అప్పుడు మీరు అనుకోవచ్చు, అప్పుడు నేను ఏదైనా స్టెప్ తీసుకోవచ్చు. దాన్ని మీరు మాతో మాట్లాడితే నేను స్టెప్ మీరు చెప్పింది నడవాలంట. దీనికి తగ్గించి నేను మీకు ఏం చెప్పాలని ఒకసారి మీరే ఆలోచించుకోండి. ఆలోచిస్తే నిజమే, నేను వీడిని చాలా బాధ పెట్టాను, చాలా రాధన చేశాను. నాకు చిన్నపాటి భయం ఉంది, వీళ్ళు ఎక్కడ దారి తప్పిపోతారో, ఎక్కడ చెడిపోతారో అని. కానీ వీళ్ళు బాగానే కెరీర్ పైన ఫోకస్ చేసుకుంటున్నారు, ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటారు. అక్కడే వీళ్ళు ఇష్టం ఏంటో తెలుస్తుంది. ఇప్పటి నుంచి నా కొడుక్కి
నేనే ఒక పెద్ద సపోర్టర్ లాగా ఉంటాను. వాడిని ప్రతి మ్యాటర్లో సపోర్ట్ చేస్తాను. జగన్ నువ్వు పాస్ అయ్యావురా, అది కూడా 70%. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ వికీ. కంగ్రాచులేషన్స్ కోసం కాదు, ఎవరు నమ్మనప్పుడు నన్ను నమ్మినందుకు, మాకు సపోర్ట్ చేసినందుకు, నన్ను గైడ్ చేసినందుకు నేను సారీ. నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. స్పెషల్ థ్యాంక్స్ మన స్ట్రేంజర్ బ్రోకి చెప్పాలి. అసలు తను చెప్పకపోయి ఉంటే నేను ఇలా చదివేవాడిని కాదు, కాంటెంట్ క్రియేషన్ కూడా స్టార్ట్ చేసేవాడిని కాదని, మా రిలేషన్షిప్ కూడా ఇలా ఉండేది కదా. స్పెషల్ థ్యాంక్స్ టు హిమ్. నిజంగా దేవుడు అతని రూపంలో వచ్చాడేమో. రే, మనం మా ఫ్రెండ్స్తో పూరి జగన్నాథ్ టెంపుల్కి వెళ్దాం. ఫస్ట్ టైం నార్త్ ఇండియా వెళ్తున్నాం. మీరు ఎక్కడ ఎటు వెళ్ళాలి మీరు? మా ఇల్లు నార్త్ డైరెక్షన్లో బ్రో, అదే అర్థం కావట్లేదు. అక్కడ దండం నార్మల్గా పెట్టుకోరు, హక్ చేసుకున్నట్లు చేతులు ఎత్తి ప్రేమగా పిలవాలి. బ్రో ఒక చిన్న హెల్ప్, చెప్పు బ్రో. ఒక చిన్న హై బ్రో. ఏమనోళ్ళకి ఒకసారి నిజంగా దేవుడు అతని రూపంలో వచ్చాడేమో. పూరి జగన్నాథ్ టెంపుల్కి వెళ్దాం. ఫస్ట్ టైం నార్త్ ఇండియా వెళ్తున్నాం. అక్కడ దండం నార్మల్గా పెట్టుకోరు, హక్ చేసుకున్నట్లు చేతులు ఎత్తి ప్రేమగా పిలవాలి. వాళ్ళకి ఉండు, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. జై జగన్నాథ.